ప్రైజుల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలలో మొదటిది మా యొక్క రాంపల్లె గ్రామం న్యూ హౌసింగ్ బోర్డుని నిర్మించేదానికి అప్పటి మరి ఎమ్మెల్యే గారు శ్రీ ఖమ్మం విజయరామిరెడ్డి గారు సార్కి మరి ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఉదయగిరి శాసనసభ్యులు మరి ఎంతో ఆత్మీయులు. మరి మా యొక్క రాంపల్లె గ్రామానికి మాకు న్యూ హౌసింగ్ని అలర్ట్ చేయడం జరిగింది. ఒక 60 అలర్ట్ చేస్తే ఒక 50 హౌస్ మేము కంప్లీట్ చేసుకొని పూర్తి చేయడం జరిగింది. అందును బట్టి దేవుడు ఎంతో ఇది మా గ్రామానికి మాకు మరి గొప్ప కార్యము. మరి సార్ మీకు ఎప్పుడు నేను కృతజ్ఞతను మా గ్రామం తరపున నా తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ కుటుంబము ఎప్పుడు నేను మీ కుటుంబం కొరకు ఎప్పుడు ప్రార్థిస్తున్నాను. మరి అంత మాత్రమే కాక మరి సహాయం చేసినటువంటి మరి చందులూరు యోన మరి మామగారికి ప్రత్యేక వందనాలు. మరి అదేవిధంగా కన్నెమెరకలో మరి రమణన్న గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. వారి కుటుంబము మరి దేవుడు దీవించునుగాక. మరి తిరుపతి రెడ్డి మామగారికి మరి ప్రత్యేక వందనాలు. మరి అదేవిధంగా బుజ్జిరెడ్డి మామ మరి మా గ్రామానికి మరి ఎంతో మరి మా గ్రామం అల్లుడు మరి ఎంతో మాకు ప్రియమైనటువంటి మామగారు. మరి మీకు ప్రత్యేక వందనాలు. మీ సహకారం మా యొక్క హౌసింగ్ కాంట్రాక్ట్ విషయంలో మరి మాకు నిర్మించడానికి మరి ఎంతో సహాయం చేస్తున్నారు. మరి మీకు అందరికీ కూడా మరి దేవుని తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. గ్రామస్తులకి మీకు అందరికీ నేను గత 20 ఇయర్స్గా నేను ఇక్కడ మరి చెన్నై పట్టణంలో ఒక 12 ఇయర్స్, మరి బెంగళూరులో 9 ఇయర్స్ ఉంటున్నాను. మొత్తానికి 21 ఇయర్స్ నేను ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి ఇక్కడ దాటుకొని నాకు ఆంధ్రప్రదేశ్కి 5 ఇయర్స్ ఒకసారి వచ్చి ఉంటాను. మరి ఎవరితో కూడా పెద్దగా మరి ఇప్పుడు పరిచయం లేదు. మరి 1995 2000లో మరి విజయరాముడు సారు మరి ఎమ్మెల్యేగా ఉంటూ మాకు చేసినటువంటి ఆ సహాయము ఎప్పుడు మేము రుణస్థలమే నీకు. సార్ మీ యొక్క కుటుంబానికి మరి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చెన్నైలో ఇంటర్లో నేను డెసిగ్నేషన్ సర్వీస్ ఇంజనీర్గా మరి డెస్క్టాప్ ఇంజనీర్గా మరి ఇంటర్లో దాదాపు 12 ఇయర్స్ పనిచేయటం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ మరి యశవంతపురంలో ఇప్పుడు కరెంట్ నేను వర్క్ చేస్తున్నాను. సేమ్ మరి ల్యాప్టాప్ డెస్క్టాప్ చిప్ లెవెల్ ఇంజనీర్గా ఇక్కడ చిప్ లెవెల్ మేనేజర్గా నేను ఉంటున్నాను. నా డెసిగ్నేషన్ చాలామంది అడిగి ఉన్నారు. మరి పాస్టర్ మరి బాబు బుద్దుకూరు అనేది మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఒక 22 ఇయర్స్ దేవుని పరిచర్యలు మరి 0 శాలరీ, ఏ యొక్క సంస్థ నాకు సపోర్ట్ లేదు. మరి నేను వర్క్ చేసుకుంటూ దేవుని పని చేస్తున్నాను. ఎంతోమంది సేవకులు మరి నా కొరకు ప్రార్థించారు. మరి ఎంతోమంది మరి వాళ్ళకి నేను ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ దినము మరి దేవుడు చేసినటువంటి మేలు మా గ్రామానికి అది చాలా గొప్ప వరము. న్యూ హౌసింగ్ ఇవ్వటం అనేది నిజంగా మరి నేను ఎప్పుడు కూడా చాలా సంతోషిస్తాను. మరి మా గ్రామానికి వర్షం వస్తే ఎప్పుడు మా యొక్క గృహాల్లోకి నీళ్ళు వస్తుండేది. రివర్ పక్కనే మాకు బొగ్గేరు. మరి ఎప్పుడు వర్షం వచ్చినా వాటర్తో ఎప్పుడు నిండిపోయిండేటువంటిది. మాకు మరి మార్గము కూడా ఎక్కడికైనా మరి ఆత్మకూరు అట్ట వెళ్ళాలంటే మరి ఆ యొక్క ప్రయాణాలు అక్కడ రోడ్డు నుంచి ఇంటికి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. మరి అప్పుడు మరి పెదనాన్న మరి నర్స పెదనాయన మరి మా చిన్నాన్న గారు మరి పెంచులయ్య వాళ్ళిద్దరూ కూడా మరి ఇప్పుడు లేరు. మరి వాళ్ళు ఇద్దరు నాకు ఎంతో సహకరించారు. మరి ఆ యొక్క కాలనీ విషయంలో కూడా వాళ్ళు కూడా చాలా సంతోషించారు. మరి గృహాలు కట్టుకునే విషయంలో రాంపల్లికి ఆ యొక్క గృహాలు మరి రావటం అనేది చాలా మరి ఇప్పుడు
ప్రతి యవనస్తులకు కూడా నేను తెలియకపోవచ్చు. మరి బాబు అన్నంటే మరి నేను మాత్రమే వాటి కొరకు ప్రయాసపడి మరి చిన్న బాబు మేమిద్దరము కూడా మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి మరి ప్రతి ఒక్క మరి సహోదరులు మరి ప్రతి ఒక్క మరి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మరొకసారి మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి అనేక విషయాల్లో దేవుడు నా పట్ల మేలు చేశాడు. ఇది మొదటిది. మరి నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోలేనటువంటి ఒక సంఘటన, మా గ్రామానికి నాకు చేసినటువంటి ఆ మొదటి ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాన్ని ఇచ్చాడు. మరి నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని యేసుక్రీస్తు మరి నొక్కి చెప్పాడు. ఆ యొక్క వాక్యం నాకు ఎంతో మరి ఇష్టము. మరి సత్యం అంటే యేసుక్రీస్తే, మార్గమన్నా యేసే, ఆయనే జీవము. నువ్వు ఈ లోకములో మరణించినప్పటికీ నిత్య జీవం అనేది ఒకటి ఉంది. ఆ నిత్య జీవము మరి కావాలంటే నువ్వు యేసుక్రీస్తుని వెంబడించాలి అని వాక్యము, బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అది నేను గట్టిగా నమ్ముతాను. అది నమ్మాను కనుకనే మరి గత 20 ఏళ్ళగా ఇంజనీర్గా మరి అనేకులకి నేను పరిచర్య చేస్తూ మరి హాస్పిటల్ విజిటింగ్ విషయంలో అయితేమి, మరి అనారోగ్యం ఉన్న చెన్నైకి చాలామంది మరి జిహెచ్ హాస్పిటల్ కానీ, మరి అదేవిధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అక్కడ అడయారు కానీ, మరి అదేవిధంగా మరి ఇక్కడ కేకే నగర్ ఉన్నటువంటి మరి హాస్పిటల్లో మరి బేబీ హాస్పిటల్, ఇవన్నీ కూడా మన తెలుగు ప్రజలకు చాలామందికి నేను పరిచర్య చేశాను, సహాయం చేశాను. మరి దేవుడు నాకు ఆ యొక్క కృప ఇచ్చాడు. ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను. బెంగళూరులో మా కుమారుడు బీఎస్సీ మరి థర్డ్ ఇయర్లో మరి 98% మంచి మరి మార్కులతో మరి కాలేజ్ టాపరు. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నా. ప్రవీణ్ నువ్వు మరి ఎంఎస్సిలో మెడ్రాస్ యూనివర్సిటీలో ఇప్పుడు జాయిన్ అయి ఉన్నాడు. ఏ తండ్రికి ఇలాంటి కొడుకుంటే మరి చాలా సంతోషం. మరి సెకండ్ ఇయర్ అయితే మరి PCMBలో మరి బెంగళూరులో స్టేట్ ఫస్ట్, తమిళ్లో మ్యాథ్స్, ఇంగ్లీష్లో స్టేట్ ఫస్ట్ రావటం ఎంతో సంతోషకరం. మరి తమిళన్స్ అయితే నాకు ఫోన్ చేసి మీ అబ్బాయి మరి తమిళ్లో మరి స్టేట్ ఫస్ట్ వచ్చారు, మరి మీరు రావాలన్నప్పుడు నిజంగా నేను చాలా సంతోషించాను. మరి మన పిల్లలను మనం పెంచే బాలుడు నడవవలసిన మార్గంలో మరి వాళ్ళు నడిపి చక్కగా ఉంటారు. చాలామందికి పిల్లలను మరి పెంచటం అనేటువంటిది వాళ్ళకి అది చాలా కష్టంగా ఉంటుంది. అది దయచేసి మీరు చేయొద్దు. పిల్లల్ని ఇష్టంగా పెంచండి. వాళ్ళకి ఏ ఆలోచనలైనా వాళ్ళని ఫ్రీడమ్గా ఇస్తే, మా పిల్లలకి దాదాపు నా కాడ ఒక 5 years బెంగళూరులో ఉన్నారు. వాళ్ళకి నేను ప్రతిదీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు కనుకనే ఆ మార్కులు మరి తేగలిగాడు మా కుమారుడు. ఇప్పుడు MSc కూడా మంచి మార్కులతో పాస్ కావాలని ఆ దేవుణ్ణి నేను మీరందరూ కూడా మరి నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. అంత మాత్రమే మా కుమార్తె మరి +2 మరి కామర్స్లో 92% MLA కాలేజీలో పాస్ అవటం మరి ఎంతో సంతోషం. మరి జీవితంలో దేవుడు నాకు చేసినటువంటి ఈ మేలు నేను ఎప్పుడు కూడా మర్చిపోయాను. నేను చేసేది ప్రైవేట్ సెక్టారు. మరి మాకు మరి రెడ్ కార్పొరేట్ MNC కంపెనీలు అంటారు. మరి వాటిల్లో నాకు ప్రవేశము ఇంటల్ వారే నాకు కల్పించారు. మరి అక్కడ మరి చెన్నైలో చేస్తున్నాను కాబట్టి మరి అక్కడ బెంగళూరులో కూడా నాకు అవకాశం వచ్చేది. మీరు ఎవరైనా మరి ITI ఎలక్ట్రానిక్స్, మరి డిప్లొమా ఎలక్ట్రానిక్స్, BE ఎలక్ట్రానిక్స్, ME ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీరు మరి ఎవరు ఏం చదివి జాబ్ లేకుండా ఉంటే మరి నాకు మెసేజ్ చేయండి. తప్పక మీకు నేను రిప్లై ఇచ్చి సహాయం చేసి మరి మీ రెజ్యూమ్ నాకు పంపించినట్లయితే తప్పక మీకు నేను సహాయం చేయగలుగుతాను. మాకు కాల్స్ అటెండ్ ఉండవు. 10 to 7 నా డ్యూటీ. మరి మెసేజ్ మాత్రమే పెట్టగల నంబరు ఆల్మోస్ట్ ఈ యొక్క కర్ణాటక, మరి బెంగళూరు, మరి చెన్నై, ఆంధ్ర వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. ఒకవేళ తెలియకపోతే మరి నేను మీకు నంబరు నేను తప్పక ఇస్తాను మెసేజ్. మరి చాలామంది వీడియోస్ నా సాక్ష్యాన్ని చూశారు. సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అందరికీ దీవెనకరంగా ఉంటుంది. ఇది దేవుడు నా పట్ల చేసిన కార్యము కనుక నేను సంతోషంగా మీ మధ్య చెబుతున్నాను. మరి తల్లి తండ్రి లేని లోటుని పరమ తండ్రి అయినటువంటి యేసయ్య మరి నాకు అనుగ్రహించాడు. మరి నిజంగా
మరి వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు కూడా నాకు సంతోషమే, ఎందుకంటే ప్రభువు నాతో ఉన్నాడనేటువంటిది గొప్ప కార్యము. మరి చాలా మరి చేసి ఉన్నాడు. ఇది మొదటిది. మరి నిజంగా అది నేను చాలా సంతోషిస్తున్నాను. రాంపల్లె గ్రామంలో ఉన్నటువంటి వారికి బాబన్న అంటే అందరికీ తెలుసు. మరి చెన్నైలో కూడా పాస్టర్ మరి బాబన్న అంటే అందరికీ తెలుసు. మరి అదేవిధంగా బెంగళూరు కూడా మరి పాస్టర్ మరి బాబు బొద్దుకూరు అని అందరూ నన్ను పిలుస్తారు. నిజంగా మా తండ్రి ఉంటే చాలా సంతోషించేవాడు. మరి పరమ తండ్రి యేసయ్య మరి కృపను బట్టి మా తల్లిదండ్రులకి నిజంగా ఒక మంచి ప్రయోజకులుగా ఉండేదానికి దేవుడు ఈ 3 స్టేట్లలో మరి నన్ను వాడుకుంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ కుటుంబాల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మా పెద్దన్న గారు కూడా పరిచర్య చేస్తున్నాడు. మరి వరంగల్లో ఉంటున్నాడు. ఆయన కుటుంబము మరి ఆయన పరిచర్యలో మరి ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మరి వారి పిల్లలు కూడా మంచి ఉన్నతమైన చదువులు చదివి మరి దేవుని పరిచర్యను చేస్తున్నారు. మరి మా రెండో అన్నయ్య గోపి మరి ఇంజిమూరులో ఉంటున్నాడు. మరి ఆయన కూడా పరిచర్య చేస్తున్నారు. మరి ఆయన కుటుంబం కూడా దేవుని ఉంటుంది. నాకు దేవుడు పరిచర్యను ఇచ్చి ఉన్నారు. మా కుటుంబంలో మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక మరి సాధనాలుగా మరి నిజంగా నేను సంతోషిస్తున్నాను. మరి అదేవిధంగా మరి మా తమ్ముడు రమేష్ మరి రాంపల్లిలో ఉంటున్నాడు. మరి ఆయన కొరకు కూడా నేను ఎక్కువగా ప్రార్థిస్తున్నాను. మరి దేవుడు నా పట్ల చేసినటువంటి దేవుడు మీ పట్ల కూడా తప్పక చేస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన మతము కాదు, మార్గము. మరి ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ మై సిస్టర్స్. నేను ఆ నినాదాన్ని ఎక్కువగా పాటిస్తాను. ముస్లిం సహోదరులైనా మరి క్రైస్తవ సహోదరులైనా మరి హిందూ సహోదరులైనా నేను అన్నలుగానే తమ్ముళ్ళుగానే నేను భావిస్తాను. మరి మా ఆఫీసులో కూడా చాలామంది ముస్లిం సహోదరులు, హైందవ సహోదరులు మరి బర్త్డే మరి చేసుకుంటున్నప్పుడు మరి పాస్టర్ బాబన్న గారు మీరు ప్రార్థన చేయండి అని మరి చెప్తారు. నేను ప్రార్థిస్తాను. మరి మనకిచ్చినటువంటి మరి దేవుని పనిలో నమ్మకముగా నువ్వు పని చేయాలి. మరి లక్కు లాటరీ అనేటువంటిది నేను నమ్మను. చాలామంది వాటిని నమ్మి మోసపోతూ ఉంటారు. మరి నువ్వు హార్డ్ వర్క్ చేస్తేనే నీకు ఒక పేరు అనేది వస్తుంది. ఊరికే ఎవరు నీకు పేరు. నన్ను చాలామంది అడిగారు మరి పాస్టర్ బాబు బొద్దుకూరుగా మరి ఎలా మీరు వచ్చారనేది. నాకు ఏ సంఘం ఇవ్వలేదు. మరి బైబిల్ కాలేజ్ వారు నేను చదివాను చెన్నైలో. మరి ఎక్కువ కాలేజ్ మరి బైబిల్ కాలేజీలో శ్యామశెల్వరాజయ్య మరి పాస్టర్గా ఉంటున్నారు. మరి మా ముందు వీడియోలో అది నేను మీకు చెప్పి ఉన్నాను. మరి దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో అక్కడ కూడా నేను పరిచర్య చేయటం జరిగింది. మరి అంత మాత్రమే కాక ఉచిత పరిచర్య మరి 22 years నుంచి 0 పేమెంట్ నేను నా పరిచర్యను చేస్తున్నాను. మరి నా జాబ్ చేస్తూ దేవుని సేవను ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. ఎవరి యొక్క సహకారము లేదు, దేవుడే నాకు సహకారి. మరి ఆయన లేకపోతే నేను ఈ లోకంలో లేనిది. నాకు నిజంగా మంటికి మన్నయ్యేటవాన్ని ఈరోజు మీతో మరి సజీవునిగా మీ ముందు ఉన్నానంటే దేవుని మహాకృపే. అలాంటి మహా దేవుడు, గొప్ప దేవుడు మన దేశాలకే కాక మరి ప్రపంచానికే కాక ప్రపంచాల్లో ఆయా దేశ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన తోడుగా ఉండి వాళ్ళకు ఆలోచన ఇచ్చి మరి నడిపిస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. భారతదేశం కొరకు కూడా ఎక్కువగా ప్రార్థిస్తున్నాను. మన ప్రాంతాలలో కూడా అనేక స్టేట్లు ఉంటున్నాయి. మరి ఆ స్టేట్ల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ప్రార్థన అటువంటిది మరి ప్రార్థన శక్తి చాలా బలమైనది. నా జీవితంలో మరి ప్రార్థనా శక్తి ద్వారానే నేను ప్రతి ఒక్కటి మరి చేయగలుగుతున్నాను. నేను ప్రార్థించకుండా ఎక్కడికి వెళ్ళను. నేను ప్రార్థించకుండా భోజనం చేయను. నేను ప్రార్థించకుండా నా ఉద్యోగానికి వెళ్ళను. నేను అదేవిధంగా నేను ప్రార్థించకుండా వేరే ఎక్కడి చోటికి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే దేవుడు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడనని సెలవిచ్చి ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు నమ్మినట్లయితే సమస్తం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా, మరి నిరుద్యోగముగా ఉన్నావా, బాడుగులు కట్టుకోలేకున్నావా, మరి లేమి స్థితి, వస్త్రహీనత, ఏది నిన్ను బాధించినా
నా యేసయ్య నీకు సమస్తము అనుగ్రహిస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు ఖచ్చితంగా మరి ఇస్తాడు. నేను ప్రార్థిస్తాను. తప్పక నా కొరకు మరి మీరు కూడా ప్రార్థించండి. నా కుటుంబం కొరకు ప్రార్థించండి. నా యొక్క ఉద్యోగం కొరకు ప్రార్థించండి. మరి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ మరి పిల్లల్ని చదివించటము నాట్ ఇన్ ఈజీ. మరి దేవుడే నాకు సహాయం చేశాడు, మరి చేస్తున్నాడు, మరి ఇక పైన చేస్తూనే ఉంటాడు. కనుకనే మరి దేవుని పరిచర్యలు నా చేతికి ఇచ్చిన పనిని దేవుని కొరకు వాడేదానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా. పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభము. చాలా రుచి చూశాడు పౌలు భక్తుడు. మరి ఈరోజు ఆ రుచి నాకు కూడా కలిగినది. కనుకనే ప్రభుని గురించి నేను మరి సాక్షిగా ఉంటున్నాను. మరి ఏ యొక్క మరి అపవాది క్రియలు, అనేకమైనటువంటి రోగుస్తులు, అనేకమంటి మరి బాధలతో ఉన్నవారు నేను ప్రార్థించినప్పుడు స్వస్థత పొందారు. చాలామంది నాకు ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు, నేను వాళ్ళకి ప్రార్థిస్తుంటాను. దేవుడు ఆ కృప నాకు ఇచ్చున్నాడు. నువ్వు ఏ సమస్యతో మరి వివాహం పిల్లలకి కాలేదా, కుటుంబ సమస్యల, పిల్లలు మీ తల్లిదండ్రుల యొక్క మాటలు మీరు వినటం లేదా, తల్లిదండ్రులు పిల్లల కొరకు బాధపడుతున్నారా, మరి వ్యాధితో ఉంటున్నావా, సమస్యలతో ఉంటున్నావా, నేను తప్పక మీ కొరకు ప్రార్థిస్తాను. మరి ఈ వీడియోను చూసి తప్పక మీరు నాకు మెసేజ్ చేయండి. నేను తప్పక మీకు నేను రిప్లై ఇవ్వగలుగుతాను. అంత మాత్రమే కాక మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రార్థించాల్సిన అవసరత ఉన్నది. ముఖ్యంగా ఆహారము లేని వారి కొరకు, మరి నిరుద్యోగులకు, ఉద్యోగం లేక ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు. నేను చెప్పినటువంటి కోర్సులు ఎవరైనా ఉంటే మరి నాకు రిక్వెస్ట్ చేసుకుంటే తప్పక నేను సహాయము చేస్తాను. మరి అదేవిధంగా మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, హాస్పిటల్లో మరి ఉన్నటువంటి వారికి, మరి అదేవిధంగా రెంటులు కట్టుకోలేక, అవన్నీ నేను అనుభవించాను. ఈరోజు దేవుడు వాటన్నిటి నుంచి నన్ను అధిగమించి మంచి స్థాయిలో నన్ను దీవించగలిగాడంటే ఆ దేవుని మహాకృపే. మరి మీరు దీవింపబడాలంటే తప్పక మీరు ప్రభుని మరి తెలుసుకోండి. అదేవిధంగా మతము కానే కాదు, యేసుక్రీస్తు మరి మార్గము, అది మతము కాదు. ప్రతి వ్యక్తిని గౌరవించాలి. మన భారత ప్రతి సహోదరుడిని మనం గౌరవించాల్సిన బాధ్యత మనకున్నది. మనము మరి దేవుని పిల్లలం అందరము కూడా, అది ఏ మతమైనా దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైనప్పుడు ఒకరికొకరము ప్రార్థించాల్సిన అవసరము ఉంటున్నది. మరి నువ్వు యథార్థముగా మరి నీతిగా మరి ఎక్కడైనా నువ్వు బ్రతకగలిగితే, ఎక్కడైనా నువ్వు ఉండగలిగితే నీకు దేవుడు తోడుగా ఉంటాడు. యేసయ్య తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు. మరి యేసయ్య ఒక క్రైస్తవులకే కాదు, అందరికీ దేవుడు, అందరినీ మరి ఆదుకునేటువంటి దేవుడు. ఎంతోమంది మరి ప్రపంచంలో ఆయా దేశాలలో, ఆ రాష్ట్రాలలో క్రైస్తవులు ఉంటున్నారు. ఈరోజు అసమాధానముగా ఉండేటటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబాలన్నిటిని కూడా సమాధానపరిచేదానికి దేవుడు ఈరోజు ఎంతోమంది మరి యేసయ్యను వెంబడిస్తున్నారు. మరి వాళ్ళల్లో నేను ఒకరినే. మరి నేను గత 22 సంవత్సరాలుగా మరి ప్రభువుని ప్రకటిస్తూ వస్తున్నా. నాకు ఇచ్చిన మరి ఉద్యోగాన్ని, మరి కుటుంబాన్ని మరి ప్రభువుకి మాదిరికరముగా ఉండాలని మరి ప్రభు పరిచర్యలో కొనసాగిస్తున్నా. నీకు ఆ పేరు ఎలా వచ్చిందని చాలామంది కామెంట్లు అడిగి ఉన్నారు, మరి వీడియోలలో కూడా నన్ను అడిగి ఉన్నారు. అందుకనే మీకు నేను చెబుతున్నాను, నువ్వు కష్టం చేస్తేనే, నువ్వు శ్రమ పడాలి. శ్రమ పడింది ఏ ఫలితమో రాదు. నేను లక్కు లాటరీలను నేను నమ్మే వ్యక్తిని కాదు, అదృష్టాన్ని నమ్మే వ్యక్తిని కాదు. నా కష్టాన్ని దీవించు ప్రభువా, నా చేతి పనిని దీవించు ప్రభువా. మరి అందుకనే మరి ప్రపంచంలోనే మరి నెంబర్ 1 కంపెనీ ఇంటెల్. ఆ ఇంటెల్లో మరి సౌత్లో మరి చెన్నైలో ఇంజనీర్గా నేను మరి 215 నా ఎంప్లాయీ ఐడి ఉండటం జరిగింది. నాకు దేవుడు గొప్ప వరం అది. నాకు మరి 12 సంవత్సరాలు ఇంటెల్లో నాన్ స్టాప్గా నేను వర్క్ చేశాను. ఒక సిన్సియర్ ఆఫీసర్గా, సిన్సియర్ చిప్ లెవెల్ ఇంజనీర్గా నన్ను వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రభువుని బట్టి అందుకు నేను స్తుతిస్తున్నాను. మరి ఒక మంచి మరి స్పెషలిస్ట్గా మరి ఈరోజు ల్యాప్టాప్, డెస్క్టాప్లో మరి దేవుడు నాకు ప్రతి మరి 100 బోర్డ్స్ మేము చేయగలుగుతాం. పర్ డే 100 బోర్డ్స్ నేను, మదర్ బోర్డ్స్ నేను
మరి ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ ఏమి, మరి డెస్క్టాప్ మదర్ బోర్డ్ ఏమి, మరి బీజీ అంటారు. నేను ఎక్కువగా బీజీలో మరి బాల్ గ్రిడ్ అరై అంటారు. మరి ఆ యొక్క మిషన్లో నేను వర్క్ చేసేది. మరి ట్రబుల్ షూట్ చేయటము, బీజేలో చిప్ సెట్ రీప్లేస్ చేయటమే నా స్పెషలిస్ట్. నేను 100 బోర్డులలో 99 బోర్డ్స్ నేను పాస్ చేయగలుగుతాను. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం. మా బాస్ మరి మేనేజర్లు మరి నన్ను ఎంతగానో ఇష్టపడతారు. మరి ఈరోజు మరి అనేకులకి దీవెనకరంగా ఉన్నానంటే మరి మా యొక్క పని ఉద్యోగ స్థలంలో అయితేమి, మరి యొక్క మరి కుటుంబ మరి మరి స్థలంలో అయితే దేవుడు అత్యధికంగా దీవించగలిగిన దానికి కారణము మరి మా పిల్లలకి మంచి ఉన్నతమైన చదువు, మంచి పర్సంటేజ్ అంటే కారణము మరి దేవుడే. మా శక్తి బలము, మా యొక్క జ్ఞానము కాదు, దేవుడు మాకు అనుగ్రహించాడు. మేము ప్రార్థించాము, కుటుంబం కొరకు ప్రార్థిస్తాము కనుక దేవుడు గొప్పగా దీవించాడు. మరి మా మిస్సెస్కి కూడా మరి చెన్నైలో మరి 1 year అయింది, గవర్నమెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. మరి కుటుంబం అంతా కూడా ఒక సటరైట్గా ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి కొన్ని దినాలు మనం దూరంగా ఉన్నప్పటికీ మరి దేవుడు మనల్ని ఎడబాసే దేవుడు కాదు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నేను నడిపించే దేవుడు. తల్లిదండ్రులు లేనప్పుడు చాలా బాధపడిపోతుంటారు. మరి చాలామంది, నేను కూడా తండ్రి లేని లోటును చాలా చూశాను, తల్లి లేని లోటును చాలా చూశాను. ఆ 2 లేని లోటుని యేసయ్య నాకు అనుగ్రహించాడు. తప్పక మిమ్మలను ప్రభువు దీవించునుగాక. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటూ మరి ఈ యొక్క మరి మెసేజ్ని మరి ముగించుకుంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వాచింగ్.